బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 18 అంశము దివారాత్రము ధ్యానించు వాక్యము కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దివారాత్రము అంటే పగలు రాత్రి అని. పగలు రాత్రి తేడా లేకుండా మనం జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తాము కదా, దానినే దివారాత్రము ఎంజాయ్ చేయడం అనవచ్చు. మనిష్టం వచ్చినట్లు మనం జీవించడానికి దేవుడు ఎప్పుడూ అడ్డు చెప్పడు. అయితే మన ఇష్టప్రకారం మనం జీవించే క్రమంలో చెడు మార్గములో వెళ్లి నాశనమవ్వకూడదని కోరుకుంటాడు. అందుకే మనం సరైన మార్గంలో నడవాలని సుమారు 1400 సంవత్సరాలు కష్టపడి తన సేవకులైన 40 మందితో బైబిలు గ్రంథాన్ని వ్రాయించి మనకి ఇచ్చాడు. ఇంత సుదీర్ఘకాలం వ్రాయబడిన పుస్తకము ప్రపంచంలో ఇంకొకటి లేదు. అంతేకాక మొట్టమొదట ముద్రించబడిన పుస్తకము బైబిలే. 704 భాషలలో పూర్తి బైబిలు, 1551 భాషలలో క్రొత్త నిబంధన తర్జుమా చేయబడి ప్రపంచంలోని అన్ని దేశాల వారికి అందుబాటులో ఉంచబడింది. బైబిలు గ్రంథము ప్రజల వద్దకు చేరకుండా ఉండటానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇంతకు ముందు బైబిలు చదవాలంటే కొనుక్కొని చదవాలి. ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా దొరుకుతుంది. అంతేకాక ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో కూడా అందుబాటులోకి వచ్చిందంటే మనిషి జీవితానికి బైబిలు ఎంతో అవసరం కాబట్టే ప్రతి ఒక్కరూ చదవడానికి వీలుగా విరివిగా లభ్యమయ్యే ఏర్పాటు చేశాడు దేవుడు. అంతటి విలువైన బైబిలుకు మనం ఇచ్చే విలువ ఎంత? తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా బైబిలును పూర్తిగా చదవని క్రైస్తవులు తమ అవసరానికి దేవుని దగ్గరకు రావడానికి ఏమాత్రం సిగ్గుపడరు. బైబిలు గ్రంథానికి తమ జీవితంలో ఏమాత్రం విలువ లేదు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? రోజంతా సెల్ఫోన్, టీవీ, ఇంటర్నెట్తో కాలక్షేపం చేస్తూ వృధా చేసే సమయంలో 10% బైబిలు చదవడానికి కేటాయించిన బైబిలు పూర్తిగా చదవగలిగేవారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువ 1:8. దేవుడు మనకి అనుగ్రహించిన బైబిలు గ్రంథమును దివారాత్రము ధ్యానిస్తే తప్ప మన జీవితాలు బాగుపడవని దేవుడు చెప్పే మాటని మనం పెడచెవిని పెట్టి బైబిలును నిర్లక్ష్యం చేయడం వల్లనే మనకి వచ్చే కష్టాలు, బాధలని దేవుడు చూస్తున్నప్పటికీ మనకి సహాయం చేయడం లేదు. మన కష్టాల్లో, బాధల్లో దేవునికి మొర్ర పెట్టినప్పుడు మన ప్రార్థన వినడు. మనం సహాయం కోసం చేతులు చాపినప్పుడు మన వైపు చూడకుండా కళ్ళు మూసుకుంటాడు. యెషయా 1:15. ప్రపంచమంతా దేవుడు పంపిన తెగుళ్లతో, ప్రకృతి వైపరీత్యాలతో నాశనమవుతుంటే మనం ఏమాత్రం భయం లేకుండా వినోద కార్యక్రమాలలో మునిగి తేలుతుంటే ఆ నాశనం నుండి మనం కూడా తప్పించుకోలేము. కాబట్టి దేవునిలో మన మార్గమును వర్ధిల్లచేసుకొని మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలుచుకోవాలంటే దివారాత్రము బైబిలును ధ్యానము చేయాలి. బైబిలు గ్రంథాన్ని ధ్యానించడానికి, పూర్తిగా చదవడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మా జీవితాలని సరైన మార్గంలో నడిపించుకొనుటకు నీవు మాకు ఇచ్చిన బైబిలు గ్రంథమును నిర్లక్ష్యం చేయకుండా దివారాత్రము దానిని ధ్యానించే భాగ్యము మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.